తిరుమల తిరుపతి దేవస్థానం ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు ఇది. 2 తెలుగు స్టేట్స్లోని చాలామందికి తెలియదేమో, ప్రతి 10 మందిలో 2 లేదా 3 ఉన్న కామన్ పేరు ఏంటో తెలుసా? వెంకట్ లేదా వెంకట, ఇంక్లూడింగ్ నా నేమ్లో కూడా ఉదయ సత్య సాయి నాగ వీర వెంకట్ ఈస్ దేర్. ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, మన పేరెంట్స్ కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ చాలామందికి ఇది ఒక ఎమోషన్. వెంకటేశ్వర స్వామి అన్న, తిరుపతి అన్నా సరే. కాకపోతే రీసెంట్ టైమ్స్లో ఈ టెంపుల్ చుట్టూ మల్టిపుల్ కాంట్రవర్సీస్ చుట్టుకున్నాయి. అందులో ఫస్ట్ది తిరుపతి లడ్డు ఇష్యూ. మొత్తం అందరికీ తెలిసే ఉంటుంది. ఆ లడ్డూలో యానిమల్ ఫ్యాట్ మిక్స్ అయిందని చెప్పి అప్పుడు అలిగేషన్స్ వచ్చినాయి. అదేమో సిబిఐ దగ్గరికి వెళ్ళడం, సిట్ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని అపాయింట్ చేయడం, అది హోల్ లాట్ ఆఫ్ మెస్. అది పక్కన పెడదాం. దానికి మునుపు 2021 ఆర్ సంథింగ్ ఎగ్జాక్ట్లీ, తిరుపతికి సంబంధించి అక్కడ భక్తులు ఇచ్చే తలనీలాలు, హెయిర్ ఏదైతే ఉంటుందో దాన్ని స్మగ్లింగ్ చేసి ఎక్కడో చైనా బార్డర్లో నార్త్ ఈస్ట్ దగ్గరికి ఎక్కడో అక్కడ మల్టిపుల్ వెహికల్స్ని సీజ్ చేశారు. అదైన తర్వాత ఎవరో రికార్డింగ్ డ్యాన్సులు కండక్ట్ చేశారట టెంపుల్ కింద. ఒక 1 స్టెప్ ఫార్వర్డ్ ఇంకొక ఇన్సిడెంట్ ఏంటో తెలుసా? టెంపుల్ పైన మనం ఎప్పుడైనా దర్శనానికి వెళ్తే సిరీస్ ఆఫ్ సెక్యూరిటీ క్లియరెన్స్ చేసుకుంటూ వెళ్తారు. వెహికల్స్ దగ్గర నుంచి పర్సన్స్ వరకు చాలా టైట్గా ఉంటుంది. అంత టైట్ సెక్యూరిటీలో కూడా 2022 ఆ టైంలో ఇక్కడ గంజాయి స్మగిల్ చేశారు. అది జరుగుతూ ఉండగా మల్టిపుల్ టైమ్స్ పోలీసులు దాన్ని పట్టుకోవడం దగ్గర నుంచి దాని మీద కేసు ఫైల్ చేయడం, ఇన్వెస్టిగేషన్ చేయడం అయినా సరే ఇట్ యూస్ టు హ్యాపెన్ సైమల్టేనియస్గా చాలాసార్లు జరిగింది. ఇవన్నిటిని పక్కన పెట్టి ఇప్పుడు రీసెంట్గా జరిగిన క్యానన్ ఈవెంట్ ఏంటంటే, పరకామణి కేంద్రంగా తిరుమల శ్రీవారి సొమ్ము దోచుకున్న వారిపై ఏపీ సిఐడి నిగ్గు తేల్చడానికి సిద్ధమవుతుంది. ఒక సింగిల్ సెంటెన్స్లో చెప్పాలంటే, పరకమణి అంటే డబ్బుల్ని లెక్క పెట్టడం. తిరుమల టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎవరికి వాళ్ళు తోచిన కానుకలు హుండీలో వేస్తారు. కొంచెం మంది గోల్డ్, కొంచెం మంది సిల్వరు, ఇంకొంచెం మంది నిలువు దోపిడీ అని చెప్పి, అంటే ఏదైనా ఒక బలమైన కోరిక కోరుకున్న తర్వాత అది జరిగితే ఒంటి మీద ఉన్న ఆభరణాలు మొత్తం ఉన్నట్లని తీసి హుండీలో వేస్తారు. ఇంకొంచెం మంది ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఫారెన్ కరెన్సీని కూడా డొనేట్ చేస్తారు. లైక్ అమెరికన్ డాలర్స్, బ్రిటిష్ పౌండ్స్ అండ్ ఖతారీ దీనార్స్. సో అలా వేరియస్ ఎవరికి తోచింది వాళ్ళు ఈ వచ్చిన మొత్తం దాన్ని ఆ హుండీని తీసుకెళ్లి ఈ పరకమణి అనే ప్లేస్లో పెట్టి వీటిని వాటికి డివైడ్ చేసి కరెన్సీలకి తగ్గట్టుగా, అంటే ఫారెన్ కరెన్సీస్ ఏమో ఒక సెక్షన్ కింద డివైడ్ చేసి వాళ్ళ లెక్క పెడతారట. అదైన తర్వాత సిల్వర్ని ఒకరు, గోల్డ్ని ఒకరు, అలా ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా డివైడ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తారు. దీన్నే పరకమణి సేవ అని కూడా అంటారు. ఈవెన్ యూ అండ్ మీ, మనం కూడా వాలంటీర్గా వెళ్ళి, అంటే స్వామివారికి సేవ చేయడం అన్న టర్మ్లో మనం కూడా జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ ఫారిన్ కరెన్సీని కౌంట్ చేసే డివిజన్ ఉంది కదా, దానికి సివి రవికుమార్ అనే వ్యక్తి పెద్దజీయర్ స్వామిని రిప్రజెంటేటివ్ కింద అక్కడికి వచ్చి వాళ్ళందరినీ ఇన్స్పెక్ట్ చేస్తారు. మీరు చిన్నజీయర్ స్వామి గురించి వినే ఉంటారు కదా. తిరుపతికి సంబంధించి ఆ దేవస్థానం నుండి అర్చకుల దగ్గర నుంచి ఒకరికి ఒక్కొక్క ర్యాంక్స్ ఉంటాయి. సో అక్కడ పెద్దజీయర్ అనే ఒక ఇంపార్టెంట్ రోల్లో ఉన్న పర్సన్ని సివి రవికుమార్ అనే వ్యక్తి రిప్రజెంటేటివ్ కింద ప్రతిరోజు వచ్చి మొత్తం అందరినీ ఇన్స్పెక్ట్ చేస్తారు. అయితే కరెక్ట్గా 2023 ఏప్రిల్లో జరిగింది ఈ ఇన్సిడెంట్. సో ఎప్పుడు వచ్చినట్టే వచ్చి ఆయన పని ఫినిష్ చేసుకుని వెళ్తుంటే విజిలెన్స్ ఆఫీసర్ మొత్తం అందరినీ చెక్ చేస్తారు. సో ఈయన్ని కూడా చెక్ చేసినప్పుడు ఆయన దగ్గర ఒక బండిల్ ఆఫ్ నోట్స్ దొరికినాయి. అక్షరాల $72,000 అమెరికన్ డాలర్స్, అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు ఒక 11 లక్షలు. ఇక్కడ మల్టిపుల్ సెక్యూరిటీ లేయర్స్ ఉంటాయి. అక్కడ లెక్క పెట్టే వాళ్ళ దగ్గర ఒంటి మీద బనియన్ తప్ప ఏమీ ఉండదు. అంత ఈజీగా ఆయన ఎలా చేయగలిగారని చెప్పి డౌట్ వస్తే, ఆయన వేసుకున్న క్లాత్స్ ఫుల్లీ కవర్డ్ అనమాట. పంచ్ లాంటిది భుజం మీద ఉంది, నెక్స్ట్ కింద లెగ్స్ మీద కూడా. ఆయన అక్కడ రిప్రజెంట్ చేసేది పెద్దజీయర్ స్వామిని కాబట్టి ఆయన సెక్యూరిటీ అంత డీప్గా చెక్ చేసే ఆప్షన్స్ కానీ ప్రాపర్గా ఉండకపోవచ్చు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో అక్కడ జరిగింది అదే. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ ఆ సెక్యూరిటీ, ఆ విజిలెన్స్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, మీరు రిప్రజెంట్ చేసేది ఎవరినైనా కావచ్చు, బట్ సెక్యూరిటీ చెక్ అనేది నెససరీ అని చెప్పి హీ డిడ్ ఇట్ ప్రాపర్గా. సో అప్పుడు ఈ ఇన్సిడెంట్ అన్ఫోల్డ్ అయింది. సో ఇక్కడ ఇష్యూ ఏమొచ్చిందంటే, అలాంటివి ఎన్నిసార్లు ఆయన ఇంతకుముందు చేశారు, ఎంతమంది ఆయన డీప్గా చెక్ చేయకుండా వదిలేశారు, నెక్స్ట్ ఆయన ఎంత మనీని అక్కడి నుంచి బయటకు తీసుకెళ్ళిపోయారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సివి రవికుమార్ అనే వ్యక్తి దొరికిన వెంటనే వీళ్ళు చేయాల్సిన పని ఏంటి? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి, ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ లాంచ్ చేసి, ఇన్ని ప్రాసిక్యూట్ చేసి, ఒక సిరీస్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయి, అదంతా ఫాలో అవ్వకుండా వెళ్ళాలి. కానీ అది చేయకుండా దెన్ టీటీడీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి అండ్ టెంపుల్ ఈవో ధర్మారెడ్డి అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పిన ఈ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో సివి రవికుమార్, వీళ్ళందరూ ఒక కంక్లూజన్కి వచ్చి బయట పబ్లిక్గా వాళ్ళకి ఆయనకున్న అసెట్స్ ఏవైతే ఉన్నాయో 14 కోట్లు ఎంతో ఒక లిస్ట్ అవుట్ చేసి చెప్పారు. సో దాన్ని
ఈయన చేసిన తప్పుకు గాను టెంపుల్కి హుండీకి ఇస్తున్నట్టు నెక్స్ట్ ఆ కేసుని అక్కడితోనే క్లోజ్ చేస్తున్నట్టు లోకల్ అదాలత్ దగ్గర క్లోజ్ అయిపోయింది. మరి ఇక్కడ చాలామంది క్వశ్చన్ చేసేది ఏంటంటే ఆ టెంపుల్ ఈవోకి అలాగే టీటీడీ చైర్మన్కి క్రిమినల్ క్లియర్ కట్గా కళ్ళెదురుగా పట్టుబడ్డప్పుడు ఒక క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయకుండా డీల్కి కూర్చోబెట్టడం ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. నిజంగా దట్ మేక్ సెన్స్. ఆబ్వియస్గా బిహైండ్ ద సీన్స్ ఖచ్చితంగా ఏదో జరిగే ఉండొచ్చు. చాలామంది ఇప్పుడు అలిగేషన్ చేసేది ఏంటంటే ఆ అక్యూజ్ దగ్గర దాదాపు ఒక 100 నుంచి 150 కోట్లు వాల్యూ చేసే అసెట్స్ ఉన్నాయి. సో దాన్ని క్లోజ్డ్ డోర్స్లో ఈ టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి ఆ అడిషనల్ ఈఓ వరకు వాళ్ళు అక్కడ అందరూ క్లబ్ అయ్యి మీకింత నాకంత అని చెప్పి పంచుకున్నారు. దాన్ని ఒకవేళ చెప్పినట్టుగానే వినకపోతే వాళ్ళ వైఫ్ని కిడ్స్ని ఏదో ఒకటి చేస్తామని చెప్పి బెదిరించారని చెప్పి మల్టిపుల్ స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. అది ఎంతవరకు ట్రూ ఫాల్స్ అనేది ఇంకా తెలియదు. బట్ ఒక విషయం అయితే క్లియర్, బిహైండ్ ద సీన్స్ పిలిపించి ఒక పంచాయతీని అక్కడికక్కడే సర్దుమణగబెట్టి క్లోజ్ చేయాల్సిన అవసరం ఎవరికీ ఉండదు. అంత క్లియర్గా ఒక తప్పు జరిగినప్పుడు దానికి క్రిమినల్ అండ్ ఒక లీగల్ ప్రొసీజర్స్ ఉన్నప్పుడు అవన్నీ బ్రేక్ చేసి బైపాస్ చేసి వీళ్ళు చేశారంటే అంత ఫేవర్ ఖచ్చితంగా ఏదో ఒకటి అయ్యే ఉండొచ్చు. ఫైనల్గా ఇక్కడ ఈ డివోషనల్ ప్లేస్ ఈ టెంపుల్ యొక్క వాల్యూని స్టెప్ బై స్టెప్ వీళ్ళు ఎలా డీగ్రేడ్ చేసుకుంటూ వచ్చారో ఇప్పుడు నేను చెప్పిన ఈ సిరీస్ ఆఫ్ చైన్ ఆఫ్ ఈవెంట్సే ఒక ఎగ్జాంపుల్. దట్స్ నాట్ కూల్. సో ఆబ్వియస్గా ఒక నమ్మకం, ఫెయిత్ అనేది చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యే విషయం. సో అలాంటి ప్లేసుల్లో కూడా వీళ్ళకి ఖచ్చితంగా మినిమం మారల్స్ అనేవి ఉండాలి కదా. ఈవోకైనా ఒకవేళ వాళ్ళు తప్పు చేసి ఉంటే కనుక ఒకవేళ ప్రూవ్ అయితే ఫర్దర్గా ఈ ఈవోకైనా లేకపోతే ఆ టీటీడీ చైర్మన్కైనా వాళ్ళు కూడా అలాంటి దరిద్రమైన విషయంలో పాలు పంచుకుని చేయడం అనేది ఫెయిత్ అనేది ఇంకా వాళ్ళకి లేనట్టే కదా. ఇంకా అలా చేస్తే ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్ ఎలా డిస్క్రైబ్ చేయాలి ఈ విషయాన్ని. సో మీ అభిప్రాయం ఏంటనేది టెల్ మీ డౌన్ బిలో ద కామెంట్స్.